అమెరికన్ల ప్రయోజనాలను కాపాడడానికి స్థానిక ఉద్యోగుల భద్రత కోసమే H-1B వీసా ఫీజును పెంచనున్నట్లు వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. వీసా ఫీజును భారీగా పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో తాజాగా స్పందించింది. దేశంలోని పలు కంపెనీలు అమెరికన్ వర్కర్ల స్థానాన్ని H-1B వీసా ఉద్యోగులతో భర్తీ చేయనున్నారని ఆరోపించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక స్థానిక కంపెనీ దరఖాస్తు చేసుకున్న 5,189 H-1B వీసాలకు అనుమతి రాగానే దాదాపు 16,000 మంది అమెరికన్లను పనిలో నుంచి తొలగించిందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో ఉదాహరించింది. మరో కంపెనీకి 1,698 H-1B వీసాలు జారీ చేయగా 2,400 మంది అమెరికన్లు ఉద్యోగం నుంచి తొలగించిందని, మూడో కంపెనీకి 2022 నుంచి ఇప్పటి వరకు 25,000 H-1B వీసాలు జారీ చేస్తే సుమారు 27,000 మంది స్థానిక ఉద్యోగులను ఇంటికి పంపించిందని వైట్ హౌస్ ఆరోపించింది. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నందునే వీసా ఫీజును భారీగా పెంచామని తెలిపింది. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమెరికన్ గ్రాడ్యుయేటర్లకు ఉద్యోగాలు దొరకడం లేదని, వీరి నిరుద్యోగిత శాతం వరుసగా 6, 5, 7.5% ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికన్లు ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగ అవకాశాలను పెంచడానికే ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా ఫీజును పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో స్థానిక కంపెనీలు అత్యంత నిపుణులు కంపెనీకి అత్యవసరమైన వారిని మాత్రమే విదేశాల నుంచి రప్పించుకుంటాయని వైట్ హౌస్ అభిప్రాయపడింది.